ప్రైజ్ లాడండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. ఇది క్రైస్తవులకు సుపరిచితమైన వాక్యం. యెహోవా కొరకు అనగానే వాక్యం పూర్తి చేస్తారు. అసలు ఈ నూతన బలం మనకు తెలుసా? మనకుందా? తెలిస్తే ఉంటే ఏమి చేస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? తిండికే ప్రాధాన్యత ఇచ్చిన ఇశ్రాయేలు అరణ్యములో మన్నాను తినియు చనిపోయారు. యెహోవా కొరకు ఎదురుచూచిన కాలేబు, యెహోషువలు ఆత్మీయంగా నూతన బలము పొంది 10 మందికి వ్యతిరేకంగా దేవుని కోసం ధైర్యంగా నిలబడి కానానును స్వతంత్రించుకున్నారు. యెహోవా కొరకు ఎదురు చూడడం ఎందుకు? ఇది మొదటి ప్రశ్న. మీరే జవాబు చెప్పుకోండి. మీ సమస్యలు, అనారోగ్యాలు పోవడానికా? లేక దేవుని ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ కలిగి లోకం, పాపం, సాతానును జయిస్తూ ఏ పరిస్థితి వచ్చినా దేవుడు ఇచ్చే నూతన బలంతో దేవుని కోసం నిశ్చయముగా ధైర్యంగా నిలబడాలి అనే దృఢమైన కోరికతోన? బాగా ఆలోచించండి. యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నూతన బలం ఇస్తారు. ఈ నూతన బలంతో దేవుని కోసం జీవిస్తాము. పైనున్న వాటినే వెతుకుతాము. మనం సైనికులం. సాతానును, శోధనలను జయిస్తూ మన సేన నాయకునికి విజయాలను తెస్తాము. దేవుని కోసం ఎదురు చూస్తుంటే ఆయనే మన జీవితాన్ని నిత్యత్వం కోసం నడిపిస్తారు. ఆయన ఇచ్చే నూతన బలంతో దినదినం ఉన్నతమైన భక్తి జీవితం జీవిస్తాము. దేవుని కోసం ఎదురు చూడకుండా, ఆయన వాక్యమునకు విధేయత చూపకుండా ఏది చేసినా అది అక్రమమే. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.